జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చాలామంది ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని చాలా వీడియోలు పెండింగ్ ఉండిపోయినాయి. వాళ్ళు నేను వీడియో చేసి నేను చెప్పిన సమాధానానికి ఎలా ఆశిస్తున్నారో వాళ్ళ వీడియో వస్తుందని మీరిచ్చే కామెంట్స్కి మనోధైర్యం కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్, మన సోదరీమణులు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక విజయదుర్గ గారు అనే ఒక ఆవిడ నాకు కామెంట్ రూపంలో చెప్పారు. ఏమని అంటే, మా ఊర్లో మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మగారు వాళ్ళ సొంత అక్క పెద్ద ఆవిడ వాళ్ళ పెద్దమ్మగారు పెదనాన్నగారు టీచర్ చేసి రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక్కతే ఒక కూతురు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఒక్క కూతురి అయితే ఆ అమ్మాయికి మంచి చదువు చదువుకుంది, మంచిగా ఉంది. సైకాట్రీ ప్రాబ్లం ఏదో స్టార్ట్ అయింది అమ్మాయికి. చాలామంది బంధువులు చూపించారు, మందులు వేశారు, తల్లిదండ్రులు చూపించారు, శుభ్రంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే అమ్మాయి దూరంలో అమ్మాయి ఉండేది. మా పెదనాన్నగారు పెద్దమ్మగారు ఉన్నన్నాళ్ళు ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పకుండా చక్కగా చూసుకున్నారు. తర్వాత మా అమ్మమ్మ గారు వెళ్ళి ఆ అమ్మాయి బాధ్యత తీసుకుని చూసేవాళ్ళు. తర్వాత మా ఆఖరి పిన్నెళ్ళి శుభ్రంగా బాధ్యతలన్నీ చూసేది. అమ్మ అమ్మాయిని ఏమి కొట్టమాకు తిట్టమాకు చక్కగా చూడు అంటే ఆ అమ్మాయిని కొట్టి తిట్టి హింసించేది. అప్పుడు నేను కేకేసి గుళ్ళో, అమ్మ అలా కొట్టమాకు తిట్టమాకు, నీకు ఉన్నది ఒక్క కొడుకే కదా, ఆ అమ్మాయిని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకో, చక్కగా వేళ్ళకి అన్నం పెట్టు, పని చేయించమాకు, పని అమ్మాయి కంటే హీనంగా పని చేయిస్తున్నావు, పని చేయించమాకు, దాన్ని చక్కగా చూసుకుంటే దానికి ఉన్న ఇల్లు ఏదో నీకే రాసి ఇచ్చి నీకు కూడా ఒక్కడే కొడుకు కదా, దాన్ని కనిపెట్టుకుని మీరు ఇద్దరు కలిసి ఉంటే ఎంతో బాగుంటుందమ్మా అని చెప్పారు. సరే అని చెప్పింది యథాతథం. మళ్ళీ సరే, సైకాట్రీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అందరూ మనలాగా ఆలోచించి మనలాగా ఉంటే అనుకోవడం ఎందుకు చెప్పండి? అలాంటి వాళ్ళనే కదా ప్రత్యేకంగా చూసుకోవాల్సింది బంధువులు అనేవాళ్ళు. చూసుకోకపోగా అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం, అమ్మాయి ఇంట్లోనే అమ్మాయిని రానివ్వకుండా దానికి దొడ్లో తీసుకెళ్ళి అన్నం పెట్టడం, వచ్చిన బంధువులందరూ హాల్లో సోఫాల్లో మంచాలెక్కి కూర్చుని టీవీలు చూస్తూ వరండాల్లో కూర్చుని వచ్చిన బంధువులందరూ భోజనాలు చేయటం దాని ఇంట్లో. అది మాత్రం ఎక్కడో దొడ్లో బాగుంటే ఆ బావి దగ్గర కూర్చుని అన్నం తింటూ ఉండేది అమ్మాయి. సొంత అమ్మమ్మే ఆ పిల్లకి అన్నం అక్కడ పెట్టేది. కింద పోస్తుంది అంటే కింద పోస్తే అమ్మాయి ఎత్తుకుంటుంది, ఎత్తుకుని తుడిచేసేయండి తుడుస్తుంది. బాధ్యత తీసుకుంటే ఎవరైనా కానీ ఇవన్నీ చేయగలిగితేనే బాధ్యత తీసుకోవాలి. లేదంటే వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ పాసుల మీద, వాళ్ళ పెన్షన్ల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బుల మీద పెత్తనం చలాయిస్తాం, దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోపెడతామంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయిపోయింది. అమ్మాయికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు, దాని తదనంతరం చనిపోయారు. ఈ బంధువులందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ బతికుండగా ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చూసిన వాళ్ళే. వీళ్ళందరూ పోయిన తర్వాత ఆ అమ్మాయిని చూసిన వాళ్ళే లేరు. చూడటం అంటే ఏంటి చెప్పండి? తండ్రి ఫంక్షన్ వస్తుంది, చక్కగా తింటుంది, ఆ అమ్మాయి నలుగురు భోజనం పెట్టగల కెపాసిటీ. ఆ అమ్మాయి డబ్బులతోనే మందులు కొనుక్కోగలదు, ఆ అమ్మాయి డబ్బులతోనే అమ్మాయి బట్టలు కొనుక్కోగలదు, ఆ అమ్మాయి డబ్బులతోనే అమ్మాయి కరెంటు బిల్లు కట్టుకోగలదు, అన్నీ చేసుకోగలదు. మరి ఇవన్నీ ఉండగా ఆ అమ్మాయికి ఎదురుగాడు చూసింది ఏంటంటారు? అప్పుడే నేను ఎంటర్ అయ్యి ఆ బాధ్యత అందరూ వదిలేసిన తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చిందండి. అమ్మాయికి ఒక్కటే ఇల్లు ఉండేది, పడిపోవడానికి సిద్ధంగా. బంధువులు పోట్లాడుకుని పెన్షన్ లేకుండా చేశారు అమ్మాయికి. దాని తర్వాత అమ్మాయికి తినటానికి లేదు అంటే మా నాన్నగారు మా తమ్ముళ్ళు కూడా వెళ్ళి సహాయం చేయడం జరిగింది. దాని తర్వాత మా నాన్నగారు కూడా పెద్దవాళ్ళు అయ్యి ఆయనకి బాధ్యత ఎందుకు అని చెప్పి నేనే తీసుకుని ఆ బాధ్యత, ఆ అమ్మాయి బాధ్యత అంతా తీసుకుని చేస్తున్న టైంలో ఫస్ట్ వేవ్ కోవిడ్, సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చిందండి. కోవిడ్లలో కూడా జబ్బు చేసినా కూడా అమ్మాయిని చూస్తున్న పని అమ్మాయికి కూడా డబ్బులు ఆపకుండా, తినటానికి కూడా అమ్మాయికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే ఆ అమ్మాయి సంగతి చూసి ముందు అమ్మాయికి డబ్బులు పంపించిందే హాస్పిటల్ బిల్లు కట్టుకున్నాం మేము. అలాంటి టైంలో కూడా అమ్మాయిని వదిలిపెట్టలేదు. కాలక్రమేణా అమ్మాయికి చాలా రోగాలు, చాలా ప్రాబ్లమ్స్, కళ్ళు ముళ్ళు గుచ్చుకోవడం,
మేకులు గుచ్చుకోవడం, గాజు ముక్కలు గుచ్చుకోవడం ఇవన్నీ చేస్తుంటే గడిగడికి వెళ్ళి ఆర్ఎంపీని పిలిపించి వాళ్ళని పిలిపించి వైద్యం చేయించాం. ఒక సైకాట్రీ పేషెంటు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ కూడా తెలుసు. అయినా కూడా మందులు ఇప్పించుకుంటూ చేసుకుంటూ ఆ అమ్మాయిని వదిలిపెట్టకుండా, ఒక పెన్షన్ లేదు, ఒక ఆస్తి లేదు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేని టైంలో అమ్మాయిని తీసుకుని ఆ అమ్మాయిని చుట్టానికి ఒక పని అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయి తిండి ఖర్చు, ఈ అమ్మాయి తిండి ఖర్చు, ఆ అమ్మాయికి మెడిసిన్స్ ఇవన్నీ సకలం మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు జబ్బు చేసి అమ్మాయి చనిపోతే, లాక్డౌన్లో మేము అందరం కరోనాలో వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అమ్మాయిని చూసేవాళ్ళు కూడా లేరమ్మా. చూసేవాళ్ళు ఉండి ఊళ్ళో బంధువులు ఉంటే ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్ళు కూడా లేరు. బంధువులని చెప్పుకోవడానికే ఒక్క ముద్ద గుళ్ళు కనీసం ప్రసాదం తెచ్చి ఒక పూట పెట్టిన వాళ్ళు కూడా లేరు ఆ పిల్లకి. ఇదమ్మా పరిస్థితి. ఇలాంటి బంధువులు, ఇలాంటి మనుషులు ఉంటారా? బంధువులంటే ఉన్నప్పుడు చుట్టం కాదు, డబ్బులు, ఆస్తులు, పాస్తులు, పొలాలు, పెన్షన్లు, వాళ్ళ అమ్మా నాన్న బతికున్నప్పుడు, అమ్మమ్మలు ఉన్నప్పుడు కాదమ్మా చుట్టం. ఏ డబ్బు లేని రోజున, ఏ పెన్షను రాని రోజున, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేని రోజున ఒక ఆడపిల్లని ఏం కావాలో పంపించడం, బట్టలు ఇలా పంపించంగానే అలా చింపేసేది, లేకపోతే కత్తిరి పెట్టి కత్తిరించేసేది, జుట్టు కత్తిరించుకునేది, ఇట్లా కొరియర్ వేయంగానే అలా బట్టలు చింపేసిందమ్మా అని ఫోన్ చేసేది పని అమ్మాయి. మళ్ళీ కొరియర్ చేసి మళ్ళీ బట్టలు వేసేదాన్నమ్మా నేను. కానీ ఈరోజు అమ్మాయి సడన్గా ఎవరికి బాధ్యత లేకుండా పాపం అమ్మాయి అందరూ అమ్మాయి హెల్త్ బాగుండక చనిపోవడం జరిగింది. ఈరోజు బంధువులందరూ నన్ను గుచ్చి అడుగుతున్నారు, అమ్మాయి ఇంటి పరిస్థితి ఏంటి తేల్చండి, ఆ అమ్మాయి ఆస్తి ఆ వాటాలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారమ్మా. ఏం చెప్పమంటారు మీరందరూ? నాకు సమాధానం చెప్పండి. నేనేం చెప్పాలో నేను అదే చెప్తాను. డబ్బు లేనప్పుడు రాని బంధువులు, అమ్మాయి కర్మకాండాలు చేస్తున్నాం, అమ్మాయికి 9వ రోజు 10వ రోజు భోజనాలు పెడుతున్నాం, అమ్మాయి 10వ రోజు కర్మ చేస్తున్నాము రండి అంటే రాని బంధువులు, డబ్బులు ఖర్చు పెట్టని బంధువులు. ఈరోజు మనిషి చచ్చిపోతే ఎంత అవుతాయో, అంబులెన్స్లకి ఎంత అవుతుందో, శ్మశానానికి ఎంత అవుతుందో, భోజనాలు ఒక 70-60 మందికి భోజనాలు పెడితే ఎంత అవుతుందో, బ్రాహ్మణులకి ఎంత అవుతుందో మొత్తం తెలుసు మీ అందరికీ. ఇవన్నీ నేను ఖర్చు పెట్టుకున్న తర్వాత దాని కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఏంటి అక్కడ ఆస్తి సంగతి ఏంటి, అక్కడ ఇంటి సంగతి ఏంటి? ఇల్లు ఏం లేదు, ఉట్టి స్థలము, రేకుల షెడ్ ఇల్లు ఉందమ్మా. ఇల్లు కూలిపోతే దాన్ని కూడా తీసేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ షెడ్ కట్టించాను ఆ పిల్లకి. ఈరోజు ఫోన్ చేసి నన్ను క్వశ్చన్ చేసే అంతటి వాళ్ళు అయిపోయారు వాళ్ళందరూ. నా నోటితో నాకు ఏదైనా సమాధానం చెప్పడం ఇష్టం లేదు. మీరందరూ ఎలా చెప్పితే నేను అలా నడుచుకుందాం అనుకుంటున్నాను. ఒక సైకేట్రీ పేషెంట్కి ఏం కావాలో, ఆ అమ్మాయికి ఏది అవసరమో తెలుసుకోలేని సొంత బంధువులు ఉండి కూడా అనాథలాగా బతికిన అమ్మాయికి ఆస్తి ఇవ్వాలా? నువ్వు చూసుకో, దాన్ని దగ్గరుండి ఆస్తి అంతా నువ్వే తీసుకో, నువ్వు లేని దానివి వాళ్ళని ఉంచుకుని శుభ్రంగా గౌరవప్రదంగా చూడు అమ్మాయిని. ఆ ఇల్లేదో నువ్వే తీసుకో, నీకు నెలకయ్యే ఖర్చు మీ ముగ్గురికి నేనే పంపిస్తానని చెప్పానమ్మా ఆవిడికి పిలిచి. ఆవిడ వినలేదు. అలాంటి ఆవిడకి ఆస్తి పంచాలంటారా? ఒక థమ్సప్ బాటిల్ చేతిలో పెట్టి ఒక 50 రూపాయలు పెట్టి దాని అకౌంట్లో ఉన్న డబ్బంతా డ్రా చేసుకు వెళ్ళిపోయిన ఒక బంధువు ఆయనకి ఆస్తి పంచాలంటారా? ఎవరికి పంచాలి ఆస్తి? మీరందరూ నాకు తెలియపరిస్తే నేను తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా, ఏం చేస్తున్నాను అనేది నాకు కూడా మీరందరూ చెప్పిన దాన్ని బట్టి, గిరిజ గారు చేసే వీడియోలు నాకు నచ్చుతాయి కాబట్టి, వీడియోలు చేసిన దానికంటే కూడా మీలాంటి వాళ్ళు కామెంట్లు పెట్టి చదివేదే మా అందరికీ మనోధైర్యంగా ఉంటుంది కాబట్టి నేను గిరిజ గారిని వీడియో చేయమని వారం రోజుల నుంచి అడుగుతున్నాను. కనుక మీరందరూ కలిసి నాకు ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని ప్రకారం నేను ఫాలో అవుతాను. ఏం చెయ్యాలో మీరందరూ చెప్పాలండి అని చెప్పి అడిగింది. దీనికి ఏం చెప్దాం మనందరం? చెప్పండి. ఫస్ట్ నాకు చేయకూడదు, ఎందుకు ఇట్లాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు అంటే, సొంత బంధువులు నేనే సపోజ్ నా చెల్లెల పిల్లలను, నా తమ్ముడి పిల్లలను వాళ్ళు ఉండంగా నేను చూడటం గొప్ప కాదు. బ్లడ్ రిలేషన్ కాబట్టి చూస్తాను. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ తదనంతరం నేను అక్కగా చూడటం గొప్ప కాదు.
మా అమ్మగారే ఉన్నారనుకోండి, ఆవిడ చుట్టం గొప్ప కాదు. ఆవిడ అక్క కూతురు అయితే కనుక ఆవిడ కూతుర్లు ఆవిడ కొడుకులు చుట్టం కదా గొప్ప. పిన్నులు బాబాయిలు దానికి అందరూ ఉండంగా వాళ్ళు చూడండి, వాళ్ళ పిల్లలు వచ్చి చూస్తుంటుంటే దానికి దగ్గరుండి చేస్తుంటుంటే ఇంత విమర్శిస్తారా? ఇంత మానసిక క్షోభ పెడతారా? ఇంత ఇబ్బంది గురి చేస్తారా? ఇట్లాంటప్పుడే మనకి ఇచ్చి ఎవరికి మంచి చేయకూడదని కూడా అనిపిస్తూ ఉంటుందండి. బంధువులంటే దానికి తిండి లేనప్పుడు, దానికి బట్టలు వేసుకోవడానికి బట్టలు లేనప్పుడు, లాక్డౌన్లో ఎక్కడ కనీసం చూసారండి ముష్టి వాళ్ళకి కూడా తినడానికి లేనప్పుడు ఎవరిళ్లలో వాళ్ళని కూర్చోమన్నారు. అలాంటి టైంలో టీవీ కొని పంపించానండి నేను. ఎక్కడన్నా తిరగడానికి వెళ్తుంది, ఎవరు రానివ్వరు, కరోనా టైము, ఏం కాలక్షేపం అవుతుందని టీవీ కొని పంపించాను. టీవీ కొని మనిషిని పెట్టాలంటే ఈరోజు ఎంత అవుతుంది చెప్పండి? ఇవన్నీ చేసుకొస్తే ఈ రకంగా ఒక మనిషికి అమ్మాయి చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళిపోయి వాళ్ళు ఒకళ్ళు, మేము బంధువులమని. అమ్మాయి చచ్చిపోతే మాకు వాటాలు ఉన్నాయి తేల్చని అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఏది అక్క కూతురు చచ్చిపోతే అక్క కూతురు ఆస్తిలో వాటా కావాలని అడుగుతున్నారు. మరి అక్క కూతురు రోడ్డు మీద తినడానికి లేక బాధలు పడి అడుక్కునే స్టేజ్కి వచ్చి లాక్డౌన్లో ఏవో హోటల్స్ లేని పరిస్థితుల్లో మనమైనా చూడండి, ఒక 10 రోజులు తిండి దొరకకపోతే మనం తెలిసిన వాళ్ళని ఎవరినో ఇవాళ టిఫిన్ ఏమైనా పంపిస్తారా, భోజనం పంపిస్తారా అని అడిగే వాళ్ళు లేరంటారా? ఆకలి ఎన్నాళ్ళు మనిషిని ఇచ్చేస్తుంది చెప్పండి? ఇలాంటి బంధువులు ఉన్నారు. బంధువు అంటే మేము చేసాము అంటే చేసిన వాళ్ళని ఖచ్చితంగా కృతజ్ఞతా భావంతో ఉంచుకోవాల్సిందే. చేయటము అంటే ఏమీ లేనప్పుడు చేయటం అనేది గొప్ప విషయం అని నేనైతే అంటాను. ఆస్తి ఉండంగా చేయటం గొప్ప కాదు, పెన్షన్ ఉండంగా చేయటం గొప్ప కాదు, అమ్మలు నాన్నలు ఉండంగా చేయటం గొప్ప కాదు. ఏమీ లేనప్పుడు, పెన్షన్ లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు, పొలాలు లేనప్పుడు, బంగారం లేనప్పుడు, వెండి లేనప్పుడు, నిలువ నీడ లేనప్పుడు అప్పుడు చేయటం గొప్ప అంట నేనైతే. మీరు కూడా ఏమంటారు మీ కామెంట్ రూపంలో నాకు చెబితే దాన్ని బట్టి నేను ఏం చేయాలనేది ముందుకు వెళ్తానండి. గిరిజ గారు చేసే ప్రతి వీడియోలు నేను చూస్తాను కాబట్టి మీరందరూ ఇచ్చే కామెంట్లు నేను చదువుకుని నేను ఎలా ముందుకు స్టెప్ వేయాలి, నేను ఏం చేస్తే ధైర్యంగా ఉంటాను. ఆ పిల్ల చనిపోయిన దాని గురించి కంటే కూడా 10 రోజులు అవలే చనిపోయి బంధువులు పెట్టే టార్చరు బాధ నాకు ఎక్కువగా ఉన్నాయండి. ఎవరైతే నేను చేశానో ఆ డెత్ సర్టిఫికెట్ నేను తెచ్చుకోవాలి కానీ వేరే వాళ్ళు వచ్చి గద్దలాగా తనిగిపోవడం ఏంటండి? ఇంకా ఆవిడ వచ్చి నన్ను ఆస్తి వాటా పంచవా, నువ్వేంటి ఆస్తిలో వాటా పంచకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. 10 రోజులు కూడా పట్టుమని అవ్వలేదు, ఒక్కరోజు తిండి పెట్టలేదు. ఊళ్ళో సొంత వాళ్ళు ఉండి కనీసం ఒక ముద్ద పెట్టకుండా లాక్డౌన్లో ఆ పిల్ల 3 రోజులు పస్తు పడుకుంది అంటే ఏం చెప్తారు చెప్పండి? కరోనాలో మేమందరం బెడ్లతో హాస్పిటల్లో ఎమర్జెన్సీలో చేరి ఆక్సిజన్ లేక బెడ్లు దొరక్క కొట్టుకుంటున్న టైంలో ఆ అమ్మాయికి 3 రోజులు అయిందండి. తిండి పెట్టేవాళ్ళు లేదు, బయట హోటల్స్ లేవు అని చెప్పి పని వాళ్ళు ఫోన్ చేస్తే ఇదిగో మా ముందు డబ్బులు వేస్తున్నాను అకౌంట్లో, ముందు తీసుకొచ్చి వండు అని తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయికి అన్ని సదుపాయాలు చేయండి, ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పండి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒక ఆడదాన్ని అయి ఉండి చూసుకుంటే ఈరోజు ఇట్లాంటి దుర్మార్గుల మధ్యలో మనం ఉన్నామా ఇట్లాంటి వాళ్ళ మధ్యలో అనిపిస్తుంది. సరే, బంధువులు అంటున్నారు ఆస్తి పంచుకోవాలంటున్నారు, మరి అది బతికుండంగా దాని బాధ్యత పంచుకోవాలి. మేము పంచుకుంటాము, మేము ఉన్నాము, ఎలా ఉందని ఎందుకు బాధ్యత తీసుకోలేకపోయారు? నేను ఒక్కదాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏంది? ఉన్న నలుగురు పంచుకోవచ్చు, ఒకళ్ళే పంచుకోవాల్సిన అవసరం ఏంది? ఆస్తి నలుగురు తీసుకోవాలనుకున్నప్పుడు బాధ్యత కూడా నలుగురు తీసుకోవాల్సిందే. ఎందుకు తీసుకోరు? ఆస్తి అంటే కొల్లగా కోట్లు అక్కడ ఏమీ లేదు, ఉట్టిది రేకుల షెడ్ వేసిన ఇంత స్థలానికి ఇంతమంది పోటీ పడుతున్నారంటే ఏం చెప్పాలి? నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను, నేను ఎంత చేశాను, ఎన్ని అప్పులు చేసి అమ్మాయికి వైద్యం చేయించడం అయింది, ఎన్ని అప్పులు చేస్తే అమ్మాయి తినటానికి వేయాల్సి వచ్చింది, దాంట్లో ఉన్న పని అమ్మాయికి మానిపించి పంపించడానికి ఏం చేయాల్సి వచ్చింది, చచ్చిపోతే ఆ కర్మకాండాలకి ఎంత అయింది? దీని గురించి ఎవ్వరూ మాట్లాడరండి, ఎవ్వరూ మాట్లాడరు. మీకు కూడా ఇట్లాంటి తెలిసిన బంధువులు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి ఆవిడ కామెంట్ రూపంలో చెప్పండి. జయ గారికి చక్కగా న్యాయం జరిగే విధంగా మీ కామెంట్లో చెప్పాలని నేను కూడా భావిస్తున్నాను.
ఇలాంటివి మళ్ళీ 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 కుటుంబాల్లో జరగకూడదని ఆశిస్తున్నాను. బంధువులంటే మీ అమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు బతికున్నప్పుడు కాదండి. వాళ్ళు లేని టైంలో మీరు ఆ పిల్లల మీద చూపించే బాధ్యత ఉంటుంది చూసారా? అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కడు మీకు చేతులెత్తి దండం పెట్టే విధంగా ఉండాలి తప్ప, ఇట్లాగా వాళ్ళు లేకపోతే మీరు చూసేది వాళ్ళ పిల్లల్ని అని చెప్పి అనిపించుకునేటట్టుగా బాధ్యత తీసుకోమాకండి. అలాంటి ద దౌర్భాగ్యమైన పనులు చేయమాకండి. బాధ్యత అంటే అక్క పిల్లలది గానీ ఎవరిదైనా తీసుకున్నాము అంటే మనని చూసి జనం చేతులెత్తి దండం పెట్టే విధంగా ఉండాలి. ఒరేయ్! వీడు బాధ్యత చేశాడురా, ఆస్తులు లాక్కుపోయాడురా, వీడు బాధ్యత చేశాడురా, డబ్బులు లాక్కుపోయాడురా, వీడు బాధ్యత చేశాడురా, అమ్మాయికి ఏం చూడలేదురా అని చెప్పించుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. అందుకని బంధువులు కూడా మారటానికి ప్రయత్నం చేయండి. మీరు కాని ఆస్తి మీద మీరు వ్యామోహం పెంచుకోమాకండి. ఒకవేళ పెంచుకోవాలనుకుంటే అక్కడ ఏదన్నా అమ్మాయికి మంచిగా చేసే విధంగా, అమ్మాయికి ఏమన్నా బాధ్యతగా చూసే విధంగా, బాగున్నావా, బాలేదా, తిన్నావా, తినలేదా అని అమ్మాయిని నోరారా పలకరించే వాళ్ళు లేరు. దానికి ఫోన్ ఉన్న ఒక ఫోన్ చేసేవాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. కూర్చుని దాని దగ్గర శవం అక్కడ ఉన్నా, రా అమ్మ పిన్ని చూసిపోదు కానీ దాన్ని కాసేపు అంటే అన్నా కూడా నాకు ఇప్పుడు తీరిక లేదు అన్న వాళ్ళే కానీ కనీసం డెడ్ బాడీ దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళే లేరు. ఇలాంటి వాళ్ళు ఆస్తి కోసం వచ్చేస్తున్నారు. ఈ వీడియోలు కుటుంబ విషయాలు బయటికి చెప్పుకోవడం కాదు, విలువలతో కూడిన కుటుంబం ఉంటే బాగుంటుంది, ఇలాంటి కుటుంబాలు ఉండకూడదని నేను గిరిజ గారికి వీడియో చేయమని చెప్పాను అని చెప్పారు ఆవిడ. కనుక మీరందరూ కూడా ఈ ఈ వీడియోకి ఎలాంటి కామెంట్స్ పెడితే, మనం ఎలా జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుందో మీరు ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో, మరొక కొత్త ప్రాబ్లంతో ఉన్న మన సబ్స్క్రైబర్స్కి మీరే తీర్పు ఇవ్వాలి. ఓకేనా? బాయ్ అండి.